హాయ్, ఐకాన్ న్యూస్కి స్వాగతం. నేను మీ సతీష్. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఏపీలోని వివిధ రాజకీయ అంశాలపై చర్చిద్దాం. నమస్తే అంకమరావు. నమస్తే సార్, ఏపీలో ప్రస్తుతం రాజకీయం చాలా వేడివేడిగా ఉంది. ఒకటి గనుల శాఖ, రెండు లిక్కర్ సంబంధించిన గత ప్రభుత్వ హయాంలో అత్యంత అవినీతి జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం వారు అప్పట్లో ఆరోపించింది గనుల శాఖ మీద మరియు లిక్కర్ దీని మీద. సో ఈ రెండిటికి కీలకంగా పనిచేసిన లిక్కర్లోనేమో వాసుదేవరెడ్డి గారు, గనుల శాఖ చూసుకుంటే వెంకటరెడ్డి గారు. వీరిద్దరూ ఒకరు అరెస్ట్ అయ్యారు, ఇంకొకరు ఎక్కడున్నారో కూడా ప్రస్తుతానికి ఇంకా తెలియదు. అరెస్ట్ అయ్యారని చెప్తున్నారు కానీ అసలు దాని గురించి ఇప్పటివరకు వార్తలేమీ రాలేదు. అయితే వీరిద్దరికి వైసీపీ పెద్దల నుంచి ప్రాణహాని ఉంది అనేది రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. అంటే గత అనుభవాల్ని ఒకసారి తరచి చూస్తే పరిటాల రవి కేసు విషయంలో కావచ్చు మరియు ఇతర కేసు విషయంలో కావచ్చు సాక్షులుగా ఉన్నవారు ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతున్న సంగతి తెలిసిందే. సో అలా చూసినప్పుడు వీళ్ళిద్దరికీ ప్రాణహాని ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడవటం, దానిపై మీ అభిప్రాయం? సతీష్ గారు, మీరు అన్నది 100% నిజం. దాన్ని కొట్టిపారేయలేం. ఓకే. ఎందుకంటే గతంలో అనుభవాలను కనుక దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకి ఇబ్బందికరంగా జరిగే పరిస్థితులు ఏదన్నా ఉండి వీళ్ళు గనక వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారనే అనుమానం వస్తే, అసలు అనుమానం వచ్చినా రాకపోయినా వాళ్ళు ఉండకూడదనే నిర్ణయంతో గతంలో పరిటాల రవి గారికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఏ విధంగా మట్టుబెట్టారో మనం చూస్తూనే ఉన్నాం. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఆ రోజు అధికారులు, కారాగారానికి ఉన్నటువంటి సిబ్బంది కూడా సహకరించడం వల్లే జరిగినాయి ఇవన్నీ. అందుట్లో కాదనలేని సత్యం అది. మరి ఈరోజు వాళ్ళు కనుక అధికారంలో ఉంటే ఇంకో రకంగా ఉండేది. అధికారంలో లేకపోయినా కూడా అది చేయగల సమర్థులు, దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ఏ విధమైన రుసుగులు ఉన్నాయి, సామధాన భేద దండోపాయాలతో దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనేది క్షుణ్ణంగా నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించి కావచ్చు, చట్టాల్లో ఉన్న రుసుగుల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సంబంధికులు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదేమో అనేది నా అనుమానం. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం, 13 సంవత్సరం, నిన్న 23వ తారీఖుకి 13 సంవత్సరాలు పూర్తయిపోయింది బెయిల్ వచ్చే ఆయనకి. అంటే ఇంత సుదీర్ఘంగా అన్ని అవినీతి ఆరోపణలు, ఆదాయ పన్ను శాఖ ఎగ్గొట్టిన విషయాలు ఇవన్నీ ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నేతగా వెలగడమే కాకుండా మళ్ళీ అది ముఖ్యమంత్రిగా కూడా చేస్తూ ముఖ్యమంత్రి నుంచి దిగిన తర్వాత ఇవాళకి 112వ రోజు అయినా సరే ఇంకా ఆయన అలానే ఉండగలుగుతున్నాడు అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం గురించి చెప్పుకోవాలా, చట్టాల గురించి చెప్పుకోవాలా, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పాలకుల గురించి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఇది. ఈ పరిస్థితిలో మీరన్నట్టు వెంకటరెడ్డి గారు కావచ్చు, లేకపోతే వాసుదేవరెడ్డి గారు కావచ్చు. వాసుదేవరెడ్డి గారు ఉండగా గత ప్రభుత్వంలో 1,00,000 కోట్ల పైన అవినీతి జరిగింది అని స్వయాన ఇప్పటి లోక్సభ సభ్యురాలు, మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు ఇక్కడ ఏ జరుగుతాయన్నీ గణాంకాలతో సహా ఏ జిల్లాలో ఎంత జరిగిందనేది తీసుకొని వెళ్ళి నిర్మలా సీతారామన్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇచ్చిన మరుసటి రోజే కేంద్రం దాని మీద చర్యలు తీసుకుంటారని భావించారు. కానీ ఆ ప్రభుత్వం అయిపోయేంత వరకు కూడా దాని మీద చర్యలు లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వచ్చింది, ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వాలు మారక ముందు సహజంగా ఏంటంటే ప్రజల్లో వీళ్ళు మాట్లాడేది, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడచ్చు, లోకేష్ బాబు గారు మాట్లాడచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడచ్చు. వీళ్ళు ముగ్గురు మాట్లాడిన విధానం ఏ విధంగా ఉంది అంటే నిస్సందేహంగా వీళ్ళకి శిక్షలు పడతాయి, ఆధారాలు సహా ఉన్నాయని చెప్పారు. సహజంగానే వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు పారిపోయిన విధానం చూసిన తర్వాత ఇప్పటి వరకు వాసుదేవరెడ్డి గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇందాక మీరు అన్నట్టు అప్పుడు వీళ్ళు బెంగళూరులో దొరికారన్నా దాని గురించి ప్రస్తావన కూడా ఏమి లేదు. దీని గురించి వేరే ప్రసార మాధ్యమాల్లో నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను, వాళ్ళు భౌతికంగా ఉన్నారా లేరా అనే అనుమానం కూడా వ్యక్తం చేశాను. ఇప్పటికే ఉన్నారా లేదని డౌట్ కూడా ఉంది. అంటే వెంకటరెడ్డి గారు దొరికారు కాబట్టి ఉన్నాడని మనం భావించాలా. వాసుదేవరెడ్డి గారు భౌతికంగా ఉన్నాడా లేదనే అనుమానం ఇప్పటికీ నాకు బలంగానే ఉంది. ఎందుకంటే మొన్న ఒక్క రోజులోనే నందిగం సురేష్ పారిపోతే పట్టుకొచ్చారు కదా,
రైట్. అంటే ఇవన్నీ చూసుకుంటా ఉంటే మిగిలిన వాళ్ళని పట్టుకోవాలని శతశుద్ధి కనుక వీళ్ళు గట్టిగా అనుకుంటే పట్టుకురాగలరు. అది పెద్ద విశేషమైన పని అయితే ఏం కాదు. సరే, ఎందుకు ఇలా జరుగుతుందనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాత్రమే చెప్పాలి. మీరు నేను చెప్పుకున్నా కూడా దానివల్ల ఉపయోగం అయితే ఏం కనపట్ల. 13 జిల్లాలకు సంబంధించినటువంటి, అంటే అప్పుడున్న 25 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు అందరూ కూడా ఒకే వాక్యంతో సంతకాలు మాత్రమే పెట్టారు. ఇక్కడ నుంచి వచ్చిన దానికి అనుగుణంగా ఆ రోజు గోపాలకృష్ణ త్రివేది ఏదైతే పంపించాడో దానికి మీద సంతకాలు పెట్టి పంపించారు. ఆ రోజు సుప్రీం న్యాయస్థానానికి పంపించిన తర్వాత వాళ్ళకు అనుమానం వచ్చి ఇలా కాదు అని చెప్పని దాని మీద విచారణ చేయమని పంపిస్తే, ప్రత్యేకంగా వాళ్ళ మనుషులు పంపించినప్పుడు, నాయనా మీరు అనుకున్నట్టు ఇక్కడ 146 రీచ్లు కాదు, 500 పైన రీచ్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పి 7 కోట్ల టన్నుల ఇసుకని ఇక్కడ నుంచి డంప్ చేశారని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చారు. ఇప్పుడు మొన్న ఇక్కడ వేసిన సిట్టు 2,000 కోట్ల రూపాయల యొక్క అక్రమ తవ్వకాలు జరిగినాయి అని చెప్పని ఇచ్చారు. నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ రోజు చెప్పింది చంద్రబాబు నాయుడు గారే కదా. అంటే అధికారులు ఇంకా ఈ ప్రభుత్వానికి సహకరించట్లేదంటానికి ఇది ఒక నిదర్శనం. అంటే అధికారులు ప్రభుత్వానికి సహకరించట్లేదా, లేదా అధికార పక్షం ప్రతిపక్షం కలిసి పనిచేస్తున్నాయి అనుకోవచ్చు? అంటే అధికార పక్షం ప్రతిపక్షం కలిసి కనుక పనిచేసే పరిస్థితులు ఉంటే ఆ పరిణామాలు వేరేగా ఉంటాయి. ఓకే, అందులో సందేహం ఏం లేదు. ఇంత లడ్డు గురించి బయటికి రాదు, లేకపోతే వీటి గురించి బయటికి రాదు. కాకపోతే ఇంకా సహకరించట్లేదంటానికి శాసనసభలో మంత్రులు చెప్పే సమాధానాలు గతంలో వాళ్ళు ఇచ్చింది చూసుకుంటా ఉంటే అక్కడ కూడా తప్పుడు నివేదికలు ఇచ్చారు కదా. కాబట్టి వాళ్ళందరినీ ప్రక్షాళన చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మాకు ఎక్కువ మంది కావాలని అడిగితే ఇంతవరకు మొన్న 3 ఇచ్చారు తప్ప ఇంతవరకు అక్కడి నుంచి సరిగ్గా వాళ్ళు పంపించట్లేదు, సమాధానం రావట్లేదు. అప్పటి వరకు వీళ్ళతోటే పని చేయించుకోవాలని చెప్పని ఇందుట్లో మచ్చలున్న వాళ్ళను కూడా తప్పనిసరి పరిస్థితుల్లో విధుల్లో పెట్టారనేది మాత్రం వాస్తవం. మచ్చలున్న వాళ్ళలోనే తక్కువ మచ్చలు ఉన్నవారు. ఇప్పుడు గజ దొంగ కంటే జేబు దొంగ మంచివాడు కదా, మధ్యస్థంగా ఉండేవాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళని చూసుకొని వీళ్ళు ఇప్పుడు చేయించుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో. అంటే ఇక్కడ గమనించుకోవాలి ఒక అంశం సతీష్ గారు. వాళ్ళు ఆ ప్రభుత్వంతో అంటకాగారు, భయం కొద్ది కాగారా, డబ్బుల కోసం అంటకాగారా, లేకపోతే వీళ్ళ లబ్ధి కోసం అంటకాగారా అనేది తీసి పక్కన పడేస్తే వాళ్ళతో కలిసి పనిచేశారు. వాళ్ళతో పనిచేసిన వీళ్ళతో మాత్రం ఎందుకు కలిసి పనిచేయరు? ఈ చిన్న విషయం మనం కూడా ఆలోచించాలి. అంటే ఒక విధంగా మీరు చెప్పింది ఆలోచిస్తే వాళ్ళతో కలిసి తప్పులు చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళతో మంచి పనులు చేస్తారు. గతంలో చేశారు వీళ్ళు. ఇదే అధికారులు ఈ మంచి పనులు చెయ్యాలి అంటే వీళ్ళ తప్పులు బయటపడతాయి కదా. మరి అప్పుడు అంటే తప్పును క్షమించే గుణం ఉందగా. అవతలాలంగా పట్టించారనుకోండి, అసలైన దొంగలను పట్టించారనుకోండి, అసలైన పాలకుల్లో ఉండి ఎవరైతే ఇలా ప్రోత్సహించేసి అసలు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టించారనుకోండి, ఇలా ఎంతో కొంత శిక్ష అయితే పడుతుంది. కానీ మామూలుగా మన భారత రాజ్యాంగం కల్పించిందిగా, మేము వెళ్ళి జరిగింది చెప్తే శిక్ష తగ్గించే అవకాశాన్ని. కాబట్టి అదే అవకాశం ఇస్తున్నారేమో అని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు అదే దీన్ని చూస్తూ ఉంటే ఇట్లాంటి ఎందుకు జరుగుతున్నాయి, ఒక రకమైనట్టు మీరు అన్నట్టు అనుమానం వస్తూ ఉంది, లేదా ఈ విధంగా వెళ్తున్నారా. కానీ కొన్ని జరిగే కార్యక్రమాలు చూస్తూ ఉంటే అధికారం రాంగంలోనే వీళ్ళు ప్రభుత్వం 4వ తారీఖు ఫలితాలు చెప్పినప్పుడే చాలామంది ఎటు పారిపోయారు. ఈరోజు కలుగులోంచి ఎలుకలు బయటకు వచ్చినట్టు మమ్మల్ని ఏం చేయరు వీళ్ళు అని చెప్పి ధైర్యంతో కొంతమంది బయటకు వచ్చి ఇంకా ఇష్టారీతిని మాట్లాడుతున్నారు కదా. దాన్ని బట్టి మీరన్న అనుమానాలు వస్తున్నాయి. నేనైతే కాదని అంటలేదు, అది కాదనలే అనే పరిస్థితులు కూడా కలపడుతున్నాయి కొన్ని విషయాల్లో. కానీ కొంచెం లోతుగా పరిశీలిస్తే ఈ జరుగుతున్న క్రమంలో ఒక్కొక్క చర్య తీసుకుంటున్న దాన్ని చూసుకుంటా ఉంటే శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత చర్యలు తీసుకోకపోతే అది ప్రభుత్వానికి అప్రతిష్ట, అందులో సందేహమే లేదు. కాకపోతే ఏ స్థాయిలో ఎలా కొన్ని జరుగుతూ ఉండే. ఇప్పుడు తిరుపతి విషయం తీసుకుందామండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి మోహిత్ రెడ్డి, అతని మీద హత్యానేరం 307 సెక్షన్ విధించడం కూడా జరిగింది. లుకౌట్ నోటీసులు ఇచ్చారు. పారిపోయే అతను తీసుకొని పట్టుకొని వచ్చేసారు బెంగళూరు నుంచి. వచ్చిన తర్వాత ఏం చేశారు, రాబాబు అని చెప్పని ఉప్మాలో జీడిపప్పు వేశారు, యాలకులు వేశారు, నెయ్యి కూడా వేశారు, పంచదార వేశారు, నిమ్మకాయ పిండారు, తిన్నాడు, బోర్నవేట ఇచ్చారు, తాగాడు, 40 తీసుకొని వెళ్ళిపోయాడు. పంపించేశారు. అంటే వదిలిపెట్టి వచ్చారు, పంపించారు. అంటే 307 ఆయన మీద అభియోగం ఉన్న తర్వాత కూడా అప్పుడు జనాలకు ఒక అనుమానం వస్తూ ఉంది.
ఆ రోజు ఏం మాట్లాడాడు ఆయన, నీకు సంబంధించిన ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి, అవి కనుక బయటికి తీస్తే నువ్వు జీవితకాలం బయటికి రావన్నాడు. ఎందుకు తీయవు నువ్వు? నీ మీద కదా హత్య ప్రయత్నం జరిగింది. ఇలాంటి అనుమానాలన్నీ వస్తున్నాయి. అందుకే నేను ఇంకా అధికారులు సహకరించట్లేదు అనే మాట నేను చెప్తున్నాను. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తీసుకెళ్లిన సందర్భంగా అదుపులో తీసుకున్నప్పుడు చూసినా కూడా ఆయన ఎలా తీసుకెళ్లారో రాస మర్యాదలతో కనపడుతూనే ఉన్నాయి. అంటే ఇంకా వాళ్ళు ఆ ప్రభావం నుంచి బయటికి రాలేదు, రప్పించే ప్రయత్నం చేస్తున్నారా, తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని వినియోగించుకుంటున్నారనేది కాలక్రమేణా ఇప్పుడు 112 రోజులు అయింది కాబట్టి భవిష్యత్తు ప్రణాళికలో మనం దాని గురించి ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంటుందని చెప్పని నేనైతే భావిస్తున్నాను. సో వీళ్ళిద్దరికి ప్రాణహాని ఉన్న మాట అయితే వాస్తవం. నిస్సందేహం వాళ్ళు గనక జరిగిన వాస్తవాలు చెబితే దానికి సంబంధించిన వాడు కాదు, వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ వివరాలు కనుక ఆయన వాడు కనుక బయటికి పెట్టారు అంటే వాళ్ళకి మాత్రం నిస్సందేహంగా ప్రాణహాని ఉండేది మాత్రం వాస్తవం. చూశారు కదండి, ముప్ప అంకమరావు గారితో ప్రత్యేక చర్చా కార్యక్రమం. మీకు ఏదన్నా ప్రశ్నలు అంకమరావు గారిని ఏదన్నా అడగాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ ప్రశ్నలకు అంకమరావు గారి దగ్గర నుంచి వచ్చే ఇంటర్వ్యూలో సమాధానం తీసుకొని మీకు పంపిస్తాను. అంతవరకు సెలవు.